సిగాచి పరిశ్రమలో శిథిలాల తొలగింపు దాదాపుగా పూర్తి కావస్తోంది. అయితే ఇంకా అక్కడ చాలా మంది బాధితుల కుటుంబ సభ్యులు ఎదురు చూస్తూ ఉన్నారు తమ వారి మృతదేహాల కోసం. సిగాచి శిథిలాల కింద ఇంకా మాంసపు ముద్దలు దొరుకుతూనే ఉన్నాయి. పూర్తిగా కాలిపోయిన స్థితిలో కొంతమంది శరీర భాగాలు ఎముకలు కనిపిస్తూ ఉన్నాయి. అయితే DNA టెస్ట్ల ఆధారంగా మృతుల్లో కొత్త వారు ఉన్నారా లేదా అనే దానిపై కూడా అధికారులు నిర్ధారణ చేస్తూ ఉన్నారు. సంగారెడ్డి జిల్లా పాశమైలారం సిగాచి ఘటనలో 38 మంది మృతి చెందినట్టుగా కలెక్టర్ ప్రావీణ్య చెప్పారు. ఇంకా 7గురి ఆచూకీ లభించలేదని, వారి కోసం రెస్క్యూ కొనసాగుతోందని చెప్పారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు 31 మంది మృతదేహాన్ని గుర్తించామన్నారు. ప్రమాదం నుంచి 61 మంది సురక్షితంగా బయటపడ్డారని, 12 మంది కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారని చెప్పారు. ప్రస్తుతం మరో 23 మంది చికిత్స పొందుతున్నట్టుగా చెప్పారు కలెక్టర్ ప్రావీణ్య. అయితే తాజాగా మరొకరు చనిపోయినట్టుగా రిపోర్ట్ వచ్చింది. దీంతో మృతుల సంఖ్య 39కి చేరుకుంది.